నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి గడిచినటువంటి నెలంతా మనల్ని కాచి కాపాడి ఇంకో 7వ నెలలో మొదటి ఆదివారము ఘనమైనటువంటి దేవుని యొక్క పాద సన్నిధిలో గడపడానికి ఈ గొప్ప ధన్యతను సదవకాశాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహించటము నిజంగా ఆనందించదగ్గ విషయము. ఈ లోకంలో ఎందరో సజీవుల లెక్కల్లో నుండి తొలగిపోయి మృతుల లెక్కల్లో చేర్చబడుతున్నటువంటి దినాలలో దేవదేవుని యొక్క కృప మన మీద ఉన్నందువలన మనకి మహాదేవుడు చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదిస్తూ మన పని మనం చేసుకుని మన కష్టార్జితాన్ని అనుభవించడానికి, దేవుని సన్నిధిలో ప్రియ బిడ్డలుగా ఇలాలో జీవించడానికి దేవుడు దయచేసినటువంటి ఉనికిని బట్టి, కృపను బట్టి మనందరి పక్షాన్ని దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లల చాలా చక్కటి మాటలు, పాటలు మనమందరం కలిసి సహోదరులు నడిపించగా వారితో కలిసి దేవుని స్తుతించగలిగాము, కీర్తించగలిగాము. ఈ సమయంలో దేవుని మాటలు మనకు అవసరం కనుక ఈ దేవుని మాటలు మనం నేర్చుకుని ఆత్మీయతలో మరింత బలాన్ని, దేవుని శక్తిని పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రతి ఆదివారము ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, మనకు అవసరమైన అంశాన్ని, మనం నేర్చుకోదగ్గ అంశాన్ని మనం నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో మనం బలపరచబడుతున్నటువంటి విధానము ప్రతి ఆదివారం మనకి సన్నిధిలో ఉన్నది. ప్రియులారా, ఇటు అంశాలు శరీరము కంటే ఆత్మకు మరింత శక్తిని నింపే అంశాలుగా, అటు అంశాలను మనం మర్చిపోయేవారుగా కాకుండా వాటిని మన హృదయాల్లో భద్రపరచుకుని నిత్యము అటు జ్ఞానాంశాల యందు బలం పొందడానికి దేవుని సన్నిధి మనకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము జీవకిరీటము ఎవరికి అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందా. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం ఈ లోకంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఈ క్రైస్తవ జీవిత యాత్ర ప్రతి వానికి గమ్యం అనగా నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన, ఆతురత మనకందరికీ ఉన్నందువలన దేవుని పేరిట ఎన్నో భక్తి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటుంటాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఈ లోకంలో క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వారందరూ అసలు నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అని అంటే ఒకే సమాధానం, ఈ కార్యాన్ని నువ్వు ఎందుకు చేస్తూ ఉన్నావు అంటే ఒకే సమాధానం చెప్తూ ఉంటుంటారు. అంటే అందరి ఆలోచన, అందరి ఉద్దేశము ఒకటే, నిత్య జీవాన్ని అనగా పరలోకము వెళ్ళాలనేటువంటి ఒక మంచి ఆలోచన. అయితే ఈ నిత్య జీవము అందరికీనా కొందరికీనా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, నిత్య జీవము అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో మానవజాతి, క్రైస్తవ మానవజాతి దీని కొరకే ప్రయాసపడుతున్నట్టుగా
క్రైస్తవ సమాజం మాత్రమే కాదు, ఈ లోకంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ ప్రతి మతంలోనూ ఉన్నటువంటి ప్రతి మనిషి నిత్యత్వానికి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విధానం. అసలు ఆ నిత్య జీవము లేక జీవకిరీటము గురించి బైబిల్లో ఎక్కడైనా ప్రస్తావించబడ్డదా అన్నటువంటి విషయాన్ని మొదటగా మనం ఆలోచన చేసి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దయచేసి ప్రియులారా అందరూ గ్రంథాలు తెరవండి. ఒకవేళ చదువు వచ్చినటువంటి బిడ్డలు రాసుకోగలిగితే మంచిదే, లేనట్లయితే జాగ్రత్తగా ఈ మాటలు దేవుని మాటలు వినాలని కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మనం 10వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడని 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అనే మాట అక్కడ కనబడతా ఉంది. నేను మీకు జీవకిరీటం ఇచ్చేదను. మనం రాయబడినటువంటి అంశాన్ని పాఠాంశంగా ప్రధానాంశంగా మనం పెట్టుకొని జాగ్రత్తగా ఈ మాటలు మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి? జీవకిరీటము ఎవరికి? ప్రియులారా, కిరీటము అంటే మనకందరికీ తెలుసు. కిరీటము అనేటువంటిది పురాతన రాజుల కాలంలో రాజులు పెట్టుకునేవారు. ఎందుకు రాజులు పెట్టుకునేవారు అని అంటే, కిరీటము అధికారానికి, కిరీటము ఘనతకు, కిరీటము మహిమకు సూచనగా ఉన్నది అనేటువంటి సంగతి మనకు అందరికీ తెలిసినదే. ఒక విధంగా చెప్పాలని అంటే, కిరీటం ఇచ్చేదను, జీవ కిరీటం ఇచ్చేదను అనేటువంటి మాట మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా. అంటే బహుమతిగా ఇస్తానంటున్నాడు ఆయన. బహుమతి, కిరీటం అనమన్నటువంటి దానిని బహుమతిగా ఇస్తాను. మొన్ననే మీరు గమనించారో లేదో, ప్రపంచంలో ఉన్నటువంటి మిస్ వరల్డ్ అందాల పోటీలు జరిగినాయి. అన్ని దేశాల నుండి హైదరాబాద్కి రావటం, హైదరాబాదులో ఇంచుమించు చాలా రోజులు ఈ అందాల పోటీలు జరిగినాయి. ఇంచుమించు 200 దేశాల పైనుండే ప్రపంచ అందగత్తెలందరూ ఆ పోటీలో పాలు పంపులు పొందితే కిరీటం అందరికి ఇచ్చారా? ఒకరికి ఇచ్చారా? ఒకరికే ఇచ్చారు. అది ఒకరే పొందుకున్నట్లుగా మనం చూసాం. అంటే కిరీటం అనేటువంటిది అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఇవ్వబడే బహుమతి అన్నమాట. ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు. కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని షరతులు ఉంటాయి. వాటినన్నిటినీ అధిగమించి ముందుకు వెళితే, అంటే కిరీటము పొందుకోవడానికి కొన్ని మెట్లు ఉంటాయన్నమాట. ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొని ఆ మెట్లు ఎక్కగలిగితే, వాటినన్నిటినీ అధిగమించగలిగితే వచ్చే బహుమతినే కిరీటము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఏ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు ఆయన?
జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. జీవ కిరీటం, జీవం అంటే తెలుసు కదా, నిత్యము జీవించే దానిని బహుమతిగా ఇస్తానన్నాడు, కిరీటంగా ఇస్తానంటున్నాడు. నిత్యము జీవించే కిరీటాన్ని బహుమతిగా ఇస్తానంటున్నాడు. అదేంటండి, మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మనం జీవించే ఉన్నాం కదా, జీవించున్న వాళ్ళకి ఇంకా జీవించే బహుమతి ఏంటి? ఆల్రెడీ మనం బ్రతికే ఉన్నాం కదా, జీవించే ఉన్నాం కదా, ఈ భూమి మీద ఆల్రెడీ బ్రతుకుతున్నాం కదా. బ్రతకటం అంటే జీవించటం. జీవించున్న వారికి మళ్ళీ జీవ కిరీటం, జీవాన్ని కిరీటంగా బహుమతిగా ఇస్తానా ఉండటం ఏంటి అనే డౌటు సర్వసాధారణంగా ఆలోచించే వారికి, ఈ మాటలు యందు శ్రద్ధ కలిగి ఆలోచించే వారికి డౌట్ వస్తుంది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీద మన జీవితం శాశ్వతమా, టెంపరీయా? అంటే పర్మనెంటా, టెంపరీయా? భూమి మీద ఈ జీవితం శాశ్వత కాలం ఉండేదా, లేకపోతే కొద్ది కాలం ఉండేదా? కొద్ది కాలమే ఉండేది. అంటే కొద్ది కాలము ఉండే జీవితం దేవుడు బహుమతిగా కిరీటంగా ఇస్తానన్నాడంటే కాదు. చూడండి, తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకోగలిగితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని, ఆ మాట చూడండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని. అంటే ఇక్కడ ఏ జీవం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది? వాస్తవమైన జీవము ఉన్నది. వాస్తవమైన జీవం ఉందేనంటే వాస్తవము కాని జీవం కూడా ఒకటి ఉందనే కదా తల్లి, అర్థమవుతుందా మీకు? వాస్తవమైన జీవము ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది ఈ వాక్యంలో. దానికి ఆపోజిట్గా మనం ఆలోచన చేస్తాం, వ్యతిరేకంగా ఆలోచిస్తే వాస్తవము కాని జీవం ఒకటి ఉందా? ఉంది. ఏది వాస్తవం కాని, శాశ్వతం కాని జీవం ఏది చెప్పండి? మీరు చెప్పండి ఒకసారి. బయట ఉన్న తల్లులు కూడా నా వైపు చూడండి, అలా కిటికీలు అంటే లేకపోతే మాటలు వినండి. వాస్తవము కాని జీవం ఏది? ఇప్పుడు ప్రజెంట్ మనం బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకే, ఈ జీవమే వాస్తవము కాని జీవితం. ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు మన జీవితం. ఇప్పుడు ఇలా నేను వాక్యం చెప్తుండగా చచ్చిపోయే అవకాశం ఉంది అంటే వాస్తవం కాదనమాట. సాయంత్రానికి చచ్చిపోయే అవకాశం ఉంది, రేపు చచ్చిపోయే అవకాశం ఉంది, లేకపోతే 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, ఏమో మనకి తెలియదు. అంటే ఈ జీవం వాస్తవము కాదనమాట. వాస్తవము కానీ ఈ జీవితాన్ని ఇస్తానంటున్నాడా? వాస్తవమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడా? ఈ వాస్తవమైన జీవితాన్ని ఏమన్నాడనంటే జీవ కిరీటము అన్నాడు. దాన్ని బహుమతిగా ఇస్తానంటున్నాడు. వాస్తవమైన నిత్య జీవాన్ని, అసలైన జీవితాన్ని, శాశ్వతమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తానన్నాడు. దాన్ని కిరీటము అన్నాడు. ఇంకా జీవితానికి అంటే వాస్తవమైనటువంటి జీవ కిరీటం అనేది ఉందో చూశారు, దానికి ముగింపు లేదన్నమాట. ఈ జీవితానికైతే ముగింపు ఉంది. హాస్పిటల్లో ఎంతోమంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడెప్పుడా అనేటువంటి దినాలలో ఉన్నారు. అంటే అలాంటి పరిస్థితులను చూసినప్పుడు ఈ జీవితాలు భూమి మీద శాశ్వతం కాదు, వాస్తవమైనటువంటి జీవితం ఒకటి ఉంది. దానిని ప్రసాదించేవాడు కూడా ఒకడే ఉన్నాడు, అందరూ లేరు. మళ్ళీ
ఈ వాస్తవమైన జీవ కిరీటాన్ని ఇచ్చేవాడు కూడా ఒకడే ఉన్నాడు. ఆ వాస్తవమైన జీవము అనగా జీవ కిరీటం పొందుకోవాలంటే కొన్ని పరిధులు ఉన్నాయి, కొన్ని స్థాయిలు ఉన్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్టులు గనక ఎక్కగలిగితే విజయవంతంగా, ఆ స్థాయిలు దాటగలిగితే దాటిన వారికి మాత్రమే మన ప్రభువు ఏ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు? ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. దీని కొరకు ప్రపంచవ్యాప్తంగా ఈ జీవ కిరీటం కొరకు, అంటే నిత్యము వాస్తవమైన జీవితం, శాశ్వతమైన జీవితం. ఈ లోకమంది జీవితం శాశ్వతం కాదు, అసలైనటువంటి జీవితం ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఉందని గుర్తించినటువంటి బిడ్డలు అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది అంటే ప్రపంచంలో 100కి 30% మంది వాస్తవమైనటువంటి జీవితం కొరకు ప్రయాసపడతా ఉన్నారు. ఇంచుమించు 70% మంది వారు తెలిసినటువంటి మార్గంలో కొట్టిమెట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి, 13-14 వచనాలు కలిసి ఉన్నాయి ప్రియులారా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఏ మార్గాన్ని ప్రవేశించాలట? ఇరుకు మార్గమును ప్రవేశించండి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు ఈ లోకంలో అనేకులు ఉన్నారు. విశాలంగా ఉండేటువంటి మార్గం, విశాలంగా అంటే ఖాళీగా ఉండేటువంటి రోడ్డు అని అనుకోకండి. ఆ మార్గంలో లేకపోతే ఆ విధానంలో, ఆ సన్నిధానంలో ఏ కట్టుబాట్లు ఉన్నానంట, వాక్యపు యొక్క కట్టులు ఉండవు. ఎలాగన్నా ఉండొచ్చు అన్నమాట అండి. ఆరాధన ఉందనంటే ఆరాధనకి ఏ కట్టుబాట్లు ఉండవు, ఆజ్ఞలు ఉండవు, విధులు ఉండవు. ఎలా నచ్చితే, ఎలా కుదిరితే అంటే ఒక సమయం ఉండదు, ఒక రోజు ఉండదు, ఒక విధానం ఉండదు. దీన్ని అంతటినీ ఏమన్నాడనంటే విశాల మార్గము, కట్టుబాట్లు లేనటువంటి మార్గము. ఎందరైనా నడుస్తున్నారు. అయితే పక్కన ఇంకో మాట చెప్పాడు, జీవమునకు పోవు ద్వారము ఒకటి ఉందని చెప్పాడు. చూడండి, జీవమునకు పోవు ద్వారం ఒకటి ఉంది. అది ఎలాగుంటుందో తెలుసా? ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు ఎందరో అన్నడా? దానిని కనుగొన్నవారు కొందరే. ఏ జీవాన్ని కనుగొనేవారు? నిత్య జీవాన్ని కనుగొనేవారు, అందులో ప్రయాణం చేసేవారు కొందరే, అందరూ కాదు. వాస్తవానికి అందరూ నిత్య జీవం కొరకే ప్రయాసపడతా ఉన్నారు, పరిగెడతా ఉన్నారు. కానీ మార్గాన్ని వారు తెలుసుకోవటంలో విఫలమై, ఇదే నిజమైన దేవుని మార్గము, నిత్య జీవానికి నడిపించే మార్గమును అనుకుని విశాల మార్గంలో కొన్ని వందల వేల లక్షల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవమైనటువంటి జీవం ఒకటి ఉంది, అది ప్రభు మాత్రమే అనుగ్రహిస్తాడు. ఆ జీవాన్ని పొందుకోవడానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిధులు ఉన్నాయి. వాటిని దాటుకుని ముందుకు వెళితే ఖచ్చితంగా మన ప్రభు వాగ్దానం చేశాడు, అది మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి ప్రభు కొరకు అటు మార్గం ఇరుగ్గా ఉన్న, అంటే ఆజ్ఞలతో కట్టుదిట్టంగా ఉన్న వాటినన్నిటినీ అధిగమించి ప్రభు కొరకు వారు సమర్పించుకుని ముందుకి కొనసాగుతున్నటువంటి బిడ్డలు కొందరే అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నిత్య జీవం ఎవరికి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ప్రియులారా,
ఇప్పటి వరకు చెప్పుకునేటువంటి ఈ మాటలను బట్టి, ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమైనటువంటి వాస్తవం ఏమనంటే, నిత్య జీవము అనేటువంటిది శాశ్వతమైందని, అది దేవుడి కొరకు, దేవుని పిల్లల కొరకు నిర్ణయించబడ్డదని, ఆ నిత్య జీవము మనమనేటువంటి కిరీటాన్ని పొందుకోవాలని అంటే దేవుడు ఖచ్చితమైనటువంటి కొన్ని మెట్లు పెట్టాడని, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, ఎట్టు పరిస్థితి వచ్చినా వాటిని ఎక్కగలిగినటువంటి వారికి మాత్రమే ఈ జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడనేటువంటి విషయాలు మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ పాఠము ద్వారా, ఇది మనకు చాలా అవసరమైనటువంటి పాఠాంశము, ఈ పాఠము ద్వారా అసలు నేను నిత్య జీవము అనేటువంటి మార్గంలోనే నేనున్నానా లేదా అనేటువంటి విషయాన్ని మనం అందరము, ఈ పాఠాన్ని వింటున్నటువంటి మనం అందరము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జాగ్రత్తగా ఉందామే. నేను జీవకిరీటాన్ని పొందుకోవడానికి అసలు సరైన మార్గంలో నేనున్నానా లేదా అనేటువంటిది ఈరోజున ఈ పాఠాంశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి అలాగ పరీక్షించుకోవలసినటువంటి అవసరత. ఒకవేళ సరైనటువంటి మార్గంలో ఉంటే మంచిదే, జీవకిరీటాన్ని పొందుకునే మార్గంలో ఉంటే మంచిదే. ఆ జీవకిరీటాన్ని పొందుకోవడానికి నేను ఏ మెట్లో ఉన్నాను? మొదటి మెట్లో ఉన్నానా, రెండో మెట్లో ఉన్నానా, మూడో మెట్లో ఉన్నానా? నా స్థాయి, నా విశ్వాస స్థాయి, నా భక్తి స్థాయి. జీవకిరీటాన్ని బహుమతిగా ఇస్తానన్నాడు చూశారు నా ప్రభు. ఆ జీవకిరీటాన్ని పొందుకోవడానికి నేను ఎన్నో మెట్టు మీద ఉన్నాను. ఎట్టు స్థితిలో నేనున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం అందరము ఒక్కసారి అలా మనస్ఫూర్తిగా ఆలోచన, వాక్యానుసారంగా పరిచయం చేయవలసినటువంటి అవసరం మనకున్నది. ఏదో గుడ్డిగా భక్తి చేస్తే కుదరదు. లోకస్తులందరూ భక్తి చేస్తున్నారు కనుక అదే కోణంలో మనము వెళ్ళిపోదాంలే అంటే అది కాదు. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం పొందాలంటే, చేసే ప్రతి భక్తి కార్యక్రమానికి ఖచ్చితమైనటువంటి ప్రతిఫలాన్ని పొందాలి కనుక అది న్యాయమైనటువంటి రీతిలో మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది. ప్రియులారా, ఇక జాగ్రత్తగా విందాము. మీ పిల్లలను చక్కగా మీ స్వాధీనంలో పెట్టుకుని ఈ మాటలు జాగ్రత్తగా వినే ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్ మెట్టు, జీవకిరీటం ఎవరికి అని మనం ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, ఇందులో ఈ లోకంలో చాలామంది దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వీరిని ఏమంటారనంటే నాస్తికులు అని అంటారు. వీళ్ళు దేవుణ్ణి నమ్మరు. 14వ కీర్తనలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. ఒకసారి చదువుకుందామా? 14వ కీర్తనకు ఒకసారి మనం వస్తే, ఈ 14వ కీర్తనలో ప్రారంభంలోనే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఎవరున్నారు ఈ లోకంలో? ఈ లోకంలో ఎవరు లేరని, దేవుడు లేడని చెప్పేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ప్రియులారా, జీవకిరీటాన్ని ఎవరిస్తానన్నారు మనకి? మీరు చెప్పాలా, నాతో ఫాలో అవ్వాలి మీరు. జీవకిరీటాన్ని ఎవరిస్తానన్నారు మనకి? దేవుడు ఇస్తానన్నాడు. జీవకిరీటాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను జీవకిరీటాన్ని మీకు ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడే లేడు అన్న వారికి జీవాన్ని ఇస్తాడా? మీకేమైనా అర్థమవుతుందా లేదన్న మాటలు? జీవకిరీటాన్ని మన దేవుడు మనకి ఇస్తానన్నాడు.
జీవకిరీటాన్ని ఇచ్చే దేవుడే లేదన్నారు ఈ లోకంలో కొంతమంది. దేవుడు లేడన్న వాడికి జీవకిరీటాన్ని ఇస్తాడా? ఇస్తాడా? ఇవ్వడండి. దేవుడు లేడన్న వాడికి జీవకిరీటం ఎలాగిస్తాడు ఆయన? ఇవ్వడు. అంటే దేవుడు లేడు అనే ఖాతాలో నుండి మనం అందరం బయటపడ్డాం. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి ఈ రోజున మందిరానికి వచ్చాం మనం. అంటే దేవుడు లేడు అనేటువంటి వారిలో నుండి మనం ఒక మెట్టు దాటుకుని పైకి వచ్చాం. మంచిదే. ఒకవేళ పొరపాటున ఇక్కడ ఎవరన్నా దేవుడు లేడు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొచ్చు. దేవుడు లేడండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ బయట లోపల కూర్చున్న బెడ్లలో ఎవరో లేరు కాబట్టి ఆల్రెడీ ఆ మెట్టును దాటుకుని మనం పైకి వచ్చేసాం. అందుకే ఈ రోజున మందిరానికి వచ్చాము. దేవుడు ఉన్నాడని నమ్మాం కాబట్టే, ఆయన నా రక్షకుడు, ఆయన నా పోషకుడు, నా సంరక్షకుడు, ఆయన దయ వల్లే నేను 2 మెట్లు తినగలుగుతున్నాననేటువంటి నమ్మకంతో మనం ఈరోజు ఎక్కడికి వచ్చేసాం? మందిరానికి వచ్చాం. అంటే దేవుడు లేడు అనేవారిలో నుండి మనం బయటకు వచ్చాం. అంటే ఇప్పుడు జీవకిరీటము ఖచ్చితంగా ఎవరికి లేదు అని మనకు అర్థమైపోయింది. ఫస్ట్ పాయింట్, దేవుడు లేడు అన్నవారికి జీవకిరీటం అనేటువంటి ఆశలు కానీ ఆలోచన కానీ ఏమాత్రము వారికి లేదు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఓకే, బాగానే ఉంది. రెండోది, తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మేవారు, దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారని కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొందరే, కొన్ని కోట్ల మందిలో నాస్తికులు మాత్రమే దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని కోట్లలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండటం కాదు, దేవుళ్ళు ఉన్నారని నమ్మేవాళ్ళు ఉన్నారు. పొరపాటు దేవుళ్ళు కాదు, దేవుళ్ళతో పాటు దేవతలు కూడా ఉన్నారు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది దేవుళ్ళు దేవతలో తెలుసా మీకు? కోటాను కోట్ల దేవుళ్ళు, ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు ఈ లోకంలో ఉన్నారు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు లేడు అనే వారికి జీవకిరీటం ఎలాగా లేదని మనకు అర్థమైంది. ఆ మెట్టును దాటుకుని బాగానే వచ్చేసాం. ఈ లోకంలో దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు దేవుడు జీవకిరీటాన్ని ఇస్తాడా? దేవుడు ఉన్నాడు అని నమ్మేవారికి దేవుడు జీవకిరీటాన్ని ఇస్తాడా? మీరు ఆలోచించే చెప్పండి. దేవుళ్ళు ఉన్నారు అనేవాళ్ళు నమ్మేవారికి, దేవుడు ఉన్నాడు అని నమ్మేవారికి దేవుడు జీవకిరీటం ఇస్తాడా? మీరు కొంచెం ఆలోచిస్తున్నారా నాతో పాటు? చెప్పేది నేనైనా మీరు ఆలోచిస్తూ ఇందులో ఈ పాఠంలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎక్కడ కూర్చున్నా కాసేపు ఈ దృష్టి పెట్టాలని ఆశపడతా ఉన్నాను. నా ప్రశ్న మీకు అర్థమైందో లేదో? దేవుడు ఉన్నాడండి, నేను నమ్ముతున్నాను అన్న ప్రతి వారికి జీవ కిరీటం దేవుడు ఇస్తాడా? దేవుడా? ఎందుకనంటే ఈ రోజుల్లో చాలామంది భక్తులు, కొన్ని వందల వేల మతాలు ఉన్నాయి, అది ఏ మతమైనా కానీ, కొన్ని వందల వేల విశ్వాసాలు ఉన్నాయి, ఏ విశ్వాసం అన్నా కానీ వాళ్ళందరూ నమ్మేది దేవుని నమ్ముతున్నారు, దేవతలను నమ్ముతున్నారు. అయితే జీవకిరీటం దేవుడున్నాడు అని నమ్మితే ఇవ్వడండి. అంటే ఏ దేవుణ్ణి పెడితే ఆ దేవుణ్ణి విశ్వసిస్తే నమ్మితే ఆయన జీవకిరీటం ఇవ్వడు. ఈ దేవుళ్ళో ఈ దేవతల్లో నిజమైన దేవుడు ఎవరు అని పరిశీలన చెయ్యాల. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇక్కడే పొరపాటు పడుతూ ఉన్నారు. చాలామంది దేవుడి విషయానికి వచ్చేసరికి ఏ దేవుడన్నా ఒకటేరా అనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తూ ఉన్నారు. అక్కడే బోల్తా కొడుతుంది వారి విశ్వాస జీవితం.
వారి భక్తి జీవితం అక్కడే పొరపాటు పడతా ఉంది. మరొకరు ఏమంటారంటే దేవుళ్ళందరూ ఒకటారా, ఆయా కాలాల్లో ఆయా అవతారాలు ఎత్తారు. అది కరెక్ట్ కాదు. నిత్య జీవము కిరీటంగా బహుమతిగా పొందాలనుకునేటువంటి బిడ్డలు, నిజమైన దేవుడు ఎవరు, నిజమైన దేవుని గుర్తించడానికి దేవుడు కొన్ని ఆనవాళ్ళు పెట్టాడండి. ఇప్పుడు ప్రతిదానిని గుర్తించడానికి కొన్ని ఆనవాళ్ళు పెడతాడండి. ఒక వస్తువు సరైందా కాదా, గానుగు నూనె ఉంది, అది ఒరిజినలా కాదా అని గుర్తించడానికి కొన్ని ఆనవాళ్ళు పెడతాడండి. కాబట్టి అంటే ప్రతిదానిని, ఒక వస్తువును కానీ ఒక పదార్థాన్ని కానీ దేనినైనా దాని నాణ్యతను గుర్తించాలంటే కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని టెస్టులు ఉన్నాయి. వాటిని పరిశీలన చేయటం ద్వారా మనం వాటి యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించగలం. అలానే నిజమైన దేవుని గుర్తించడానికి కూడా కొన్ని ఆనవాళ్ళు పెట్టాడు దేవుడు. ఎవరిని పెడితే వారిని దేవుడిగా స్వీకరించడానికి వీలు లేదు, ఎవరిని పెడితే వారిని దేవతగా స్వీకరించడానికి వీలు లేదు. నిజమైన దేవుడు అనే దానికి కొన్ని దైవ లక్షణాలు ఉన్నాయి. ఆ దైవ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారే నిజమైన దేవుడు. దైవ లక్షణాలు లేనటువంటి వారిని దేవుడిగా పరిగణించడానికి, నువ్వు అంగీకరించడానికి ఎంత మాత్రము కుదరదు. నిజంగా ఈ సృష్టిని దేవుడు అనేవాడు సృష్టినంతటిని సృష్టించగలిగిన వాడై ఉండాలి. దేవుడైన వాడు నిత్యము మరణము లేనివాడై, ఆది అంతము లేనివాడై ఉండాలి. దేవుడనేవాడికి సర్వాంతర్యామి అయి ఉండాలంటే అన్ని చోట్ల ఒకే టైంలో ఉండగలగాల. దేవుడైనవాడు సర్వశక్తిమంతుడై ఉండాలి, ఏదైనా చేయగల సమర్థుడై ఉండాలి. ఇవన్నీ సూచనలు లేక దైవ లక్షణాలు. దేవుడైన వాడికి సర్వజ్ఞానవంతుడై ఉండాలి. నాకు ఈ విషయంలో నాలెడ్జ్ లేదండి, ఈ సంగతి నాకు తెలదండి అనడానికి లేదు. దేవుడు అనేవాడికి ఎన్ని తెలుసుంటే ఇతను దేవుడు అని గుర్తించడానికి అవకాశం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జీవకిరీటము ఎవరికి ఇస్తాడు అని అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మితే సరిపోదు. నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడా కాదా అని గుర్తించి ఆ నిజమైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ఈ రోజున ఎన్నో రకరకాల పద్ధతులు, కొత్త కొత్త దేవుళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితులు లేకపోలేదు. అర్థమవుతుందండి? విషయం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు లేడు అన్నవాడికి జీవకిరీటం ఉందా? లేదు అనేది మనకు అర్థమైపోయింది క్లియర్ కట్గా. దేవుడు ఉన్నాడు అని నమ్మేవారికి జీవకిరీటం ఉందా అంటే నమ్మేవాడికి అందరికీ జీవకిరీటం లేదు, కానీ నమ్మే దేవుడు నిజమైన దేవుడా కాదా అని గుర్తించి నమ్మిన వాడు మాత్రం, నిజమైన దేవుని కలిగినటువంటి వాడికి మాత్రమే. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? ఏదో దేవుణ్ణి నమ్మటం కాదు, కానీ నిజమైన దేవుణ్ణి కలిగి దైవ సన్నిధికి వచ్చారు. నిజమైనటువంటి దేవుణ్ణి మీరు కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఆ దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి ఇప్పుడు రెండో మెట్టు మీద మనం ఉన్నాం. కరెక్ట్ వేలో రెండవ మెట్టు మీద మనం ఉండటం నిజంగా ఆనందించదగ్గ విషయం. మనకు అర్థమవుతా ఉంది. రెండో మెట్లో నిజమైన దేవుణ్ణి నమ్మేం గనక ఆయన కలిగి ఉన్నాం, ఆయన మీద ఆధారపడ్డాం అంటే జీవకిరీటం కన్ఫర్మ్ అనేటువంటి సంగతి మనకు అర్థమవుతాం. అంతవరకు ఆగిపోలేదు. నిజమైన దేవుణ్ణి పట్టుకుంటే సరిపోదు. నిజమైన సంఘము ఏది అనేటువంటిది మూడో మెట్టిది.
నిజమైన సంఘం. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందనంటే, ట్రైన్ దిగి ఇలాగా స్టేషన్లోంచి బయటకు వస్తే ఆటోలు ఎంతోమంది, అయ్యా మా దగ్గర మాటో అని చెప్పేసి ఎంతోమంది. మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించారో లేదో, బస్సు దిగితే సెంటర్లో ఆ బస్ స్టాండ్లో లేకపోతే ట్రైన్ దిగితే ఆటోలు చాలామంది వచ్చేస్తారు. అంటే ఆటోలు ఉన్నట్లుగా ఈ రోజున పుట్టగొడుగులో ఎన్నో సంఘాలు వచ్చేసినాయి. ఒక్క సంఘం కాదు, ఈ రోజున ఇంటర్నెట్లో కొడితే 30,000 పైబడి సంఘాలు ఉన్నాయని ఇంటర్నెట్ చెప్తా ఉంది. ఆన్లైన్లో ఉన్నటువంటి సంఘాలు ఇవన్నీ రిజిస్ట్రేషన్ కానీ ఎన్నో ఇంకా కొన్ని 100,000 సంఘాలు ఉంటే ఉండొచ్చును గాక. మరి ఇన్ని వేల సంఘాలలో నిజమైన సంఘం ఏది అనేది కూడా మళ్ళీ పరిశీలన చేయాలి. అంటే నిత్య జీవాన్ని పొందడానికి ఇంత పరిశోధన అంటే ఎస్, నిత్య జీవం అంటే ఇదేదో ఆటలో అంటుపండు కాదు, పిఠాపురం సంతలో దొరికేది కాదు, చించేరు దగ్గర ఎక్కడెక్కడో షాపులో దొరికేది కాదు, ఇది ఎవడ పెడతాడు ఇచ్చేది కాదు. సజీవుడైన దేవుడు ఆయనతో పాటు నిన్ను కూడా సజీవంగా బ్రతికించుకోవడానికి ఒక కిరీటాన్ని జీవంగా ఇస్తానంటువంటిది. అలాంటి నిత్య జీవాన్ని మనకి గొప్ప బహుమతిగా ఇస్తానంటున్నాడు. ఆ బహుమతిగా ఇచ్చేవాడు నీకు అర్హత ఉందో లేదో చూస్తాడనమాట. పరుగు పందాల్లో పాలు పంపులు పొందిన వాళ్ళు అందరికీ బహుమతి ఇవ్వడు. అందులో ఓర్చి కష్టపడి పరిగెత్తిన వాడికి మాత్రమే, అందరికంటే ముందు వచ్చిన వాడికి మాత్రమే బహుమతి ఇస్తాడనే సంగతి సామాన్యంగానే మనకు తెలుసు కదా. అలాగా జీవకిరీటం అనేటువంటి బహుమతి అందరికీ లైనెట్కి చేయవడు ఆయన. ఈ పరిధులను, ఈ మెట్లు ఎవరైతే దాటుకుని వెళ్తారో వారికి మాత్రమే ఇట్టు జీవకిరీటాన్ని బహుమతిగా ఇస్తానన్నాడు. ఎన్ని మెట్లు ఎక్కాము ఇప్పుడు వరకును? 2 మెట్లు. ఒక మెట్టు ఏంటి? దేవుడు లేడు అనేవారు లిస్టులో మనం వండుకున్న ఆ మెట్టును దాటి 2వ మెట్టు మీదకి వచ్చేసాం. 2వ మెట్టు ఏంటి? ఏ దేవుని పెడితే ఆ దేవుని నమ్ముకోకుండా నిజమైన దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన మీదే మన జీవితాలు, మన కుటుంబాలు ఆధారపడినటువంటి విధానాన్ని బట్టి అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నటువంటి విధానం. 3వ మెట్టు మీదకి వస్తూ ఉన్నాం. ఏటి 3వ మెట్టు ఏంటంటే నిజమైన సంఘం ఏది? వాస్తవానికి మొదటి శతాబ్దంలో ఈ ప్రశ్న లేదండి. ఎందుకు ఈ ప్రశ్న లేదంటే అప్పుడు ఒకే సంఘం 606 వరకు 600 సంవత్సరాల వరకు ఒకే సంఘం. ఆ ఒకే సంఘము బైబిల్లో ఉంది. ఆ సంఘము కొరకు ఒక పరిశుద్ధుడు కల్వరి కొండ మీద సిలువలో తన రక్తమంతా దారబోసి సంఘాన్ని కట్టాడు. రక్తంతో సంఘాన్ని కట్టాడు. పరిశుద్ధులుగా నిత్యము జీవించడానికి పాపం అనేది లేకుండా పాపమంతా తోడేసి, అంటే శుద్ధీకరణ చేసి మనందరినీ తనతో పాటు తనతో తన పక్కన కూర్చోబెట్టుకుని మనల్ని జీవింపజేయాలనేటువంటి ఆలోచనతో ఒక పరిశుద్ధుడు, ఒక జీవాధిపతి అయినటువంటి పరిశుద్ధుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిలువ రక్తము చేత ఒక సంఘాన్ని కట్టాడు. అపోస్తలుల కార్యం 20-28 వచనంలో మనం చూస్తాం, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట చాలా క్లియర్గా కనబడుతుంది తెలుగు బైబిల్లో. చదువు వచ్చినాడు కూడా ఇది కనబడకపోవటం చాలా విచారకరం. చదువున్న పెద్ద పెద్ద దైవ సేవకులకే ఈ వాక్యం కనబడకపోవటం చాలా విడ్డూరము, విచారకరం. బైబిల్ అంతటిని మనం పరిశీలన చేస్తే ఒకే సంఘం మనకు కనబడతా ఉంది. ఆ సంఘం కొరకు ఆయన రక్తాన్ని దారబోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒకే ఒక సంఘాన్ని గుర్తించటంలో ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం ఫెయిల్ అయిపోయింది. చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఏ సంఘం పెడితే ఆ సంఘం ప్రభు సంఘం అవ్వదు. ఈ రోజున కూడా పాపం చాలామంది ఏమనుకున్నారంటే, ఏ సంఘం అన్నా ఒకటేనండి, అక్కడ ఆ దేవుడే, ఇక్కడ ఈ దేవుడే, అక్కడ ఆ వాక్యమే, ఇక్కడ ఆ వాక్యమే,
అక్కడ పాటలు పాడతారు, ఇక్కడ పాటలు పాడతారు. ఈ కోణంలోకి వెళ్ళిపోతున్నారు, ఈ విధానంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ చాలా ఖచ్చితత్వంగా ప్రభు తన వాక్యాన్ని చాలా అర్థవంతంగా తన గ్రంథంలో రాయించి, ఆ గ్రంథాన్ని ఎక్కడో ఒక చోట పెట్టకుండా, అందనంత ఎత్తులో పెట్టకుండా, ఈ సత్యవాక్యం ప్రతి వారికి తెలియాలనేటువంటి ఆలోచన నువ్వు మాట్లాడే భాషలోనే వాక్యాన్ని రాయించి, నువ్వు అర్థం చేసుకునే కోణంలోనే అర్థవంతంగా ఈ వాక్యాన్ని బట్టి నీ చేతుల్లోనికే, నీ ఇంట్లోనికి బైబిల్ గ్రంథాన్ని పంపించాడు. నువ్వు అందుకుంటే నాకు అందదాన్ని బాబు అనడానికి లేదు. ఇప్పుడు నీ ఇంట్లోనే దైవవాక్యం ఉంది, పరిశుద్ధ గ్రంథం రూపంలో. ఆ సత్యవాక్యము చాలా అర్థవంతమైన రీతిలో ఉంది. బైబిల్ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకే ఒక సంఘం కాపాడుతుంది నీకు. నీకది ఎవరికైనా ఒకే సంఘం కాపాడుతుంది, ఇంక వేరే సంఘం కనపడదు. ఆ నిజమైన సంఘాన్ని నువ్వు గుర్తించగలిగితే జీవకిరీటం పొందుకోవడానికి నువ్వు అర్హురాలువే. ఒకవేళ నిజమైన సంఘాన్ని గుర్తించడంలో, ఆ సంఘాన్ని నువ్వు కలిగి లేకపోవటంలో నువ్వు రాంగ్ స్టెప్ వేసావా, మహాదేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించే జీవకిరీటాన్ని చేతులారా పోగొట్టుకుంటాము. ఈ జీవకిరీటాన్ని పొందుకోవడానికి నయా పైసా అక్కర్లేదు మనకి. ఈ మెట్లు ఎక్కగలిగితే చాలు. నువ్వు ఈ జీవకిరీటాన్ని పొందుకోవడానికి మన అవస్థ పడవలసిన అవసరం లేదు. వీటన్నిటినీ అధిగమించి వాస్తవమైన దాన్ని నువ్వు పట్టుకుంటే చాలు. కానీ పట్టుకోలేకపోతా ఉన్నారు. ఎప్పటి నుండో మా తాత ముత్తాతల నుండి ఇదే దేవుణ్ణి నమ్ముకున్నాం అని వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణే నమ్ముకునే వాళ్ళు కొంతమంది అయితే, ఎప్పటి నుండో మా తాత ముత్తాతల నుండి ఇదే సంఘానికి మేము వెళ్తున్నామండి అని అలాగే సంఘానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది. కానీ నీకు చదువు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. చదువుకుంటే అర్థమయ్యేలాగా వాక్యాన్ని ఇచ్చాడు. ఆ సంఘాన్ని కూడా గుర్తించడానికి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి సంఘానికి. అన్నీ దేవుని సంఘం కాదు, నిజమైన సంఘం ఉంది. ఆ నిజమైన సంఘాన్ని గుర్తించడానికి కొన్ని గుర్తులు పెట్టాడు, ఆనవాళ్ళు పెట్టాడు. ఆనవాళ్ళు లేకుండా, ఆధారాలు లేకుండా మన ప్రభు ఏది పెట్టలేదు. నిజమైన దేవుని గుర్తించడానికి ఆనవాళ్ళు పెట్టాడు, నిజమైన సంఘాన్ని కూడా గుర్తించడానికి ఆనవాళ్ళు పెట్టాడు ఆయన. అటు ఆనవాళ్ళను నువ్వు గుర్తించి నిజమైన సంఘాన్ని కలిగి ఉంటే నువ్వు చాలా లక్కీ పర్సన్వే. ఆ మెట్టి అధిగమించినట్టే, ఆ 3వ మెట్టు కూడా నువ్వు ఎక్కినట్లే. అర్థమవుతుందా ప్రియులారా? ఈరోజు నేను చాలా ఘనంగా చెప్తా ఉన్నాను, సంతోషంగా చెప్తా ఉన్నాను. మీరు కూడా 3వ మెట్టు ఎక్కారు, చాలా అదృష్టవంతులే. ఏ సంఘం పెడితే ఆ సంఘంలో దూరిపోకుండా, ఏ సంఘం పెడితే ఆ సంఘం అంటే బైబిలు సపోర్ట్ చేయని, బైబిల్ పర్మిషన్ ఇవ్వని, దేవుని వాక్యము అధికారం ఇవ్వని సంఘంలోకి మీరు గుబుక్కని దూరేయకుండా, అభిమానాన్ని బట్టో, తాత ముత్తాతలను బట్టో, అత్తమామలను బట్టో, అన్నదమ్ములను బట్టో గుబుక్కు అని దేవుడు అంగీకరించిన సంఘంలోకి దూరిపోకుండా, నిజమైన సంఘాన్ని గుర్తించి ఆ సంఘంలో బాప్తిసము పొంది సంఘ సభ్యులుగా చేర్చబడినటువంటి విధానాన్ని బట్టి మీరు చాలా 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 అదృష్టవంతులే. అంటే ఎన్నో మెట్టును కూడా మీరు అధిగమించారు చెప్పాలి. మీరు ఎన్నో మెట్టును? 3వ మెట్టు. సహోదరులారా, జనరల్గా వాక్యం అర్థం కాకపోయినా, లేకపోతే కొంచెం వ్యతిరేకంగా ఉన్నా కొంచెం దృష్టి పెట్టలే, నిద్రపోవద్దు. ఓకే, విషయాన్ని ఆలోచించేద్దాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిని బట్టి సంఘంలోనికి మనం వెళ్ళకూడదు, వ్యక్తి పరలోకానికి మనం తీసుకెళ్ళడు. మన పరలోకాన్ని అనగా పరలోకం మనం నిత్య జీవ కిరీటాన్ని ఇచ్చేది ఎవరు? మనకి దేవుడు మాత్రమే. ఒకవేళ నేను మీకేమైనా జీవ కిరీటాన్ని ఇస్తానని అనుకుంటే పొరపాటు పడినట్టే.
ఏమంటే ఎవరో పెద్దోళ్ళు ఎవరో, లేకపోతే ఎవరో మేనత్ ఎవరో, లేకపోతే మా అమ్మ ఎవరో, లేకపోతే మా తమ్ముడు ఎవరో, మా అన్నయ్య ఎవరో, ఈ మనుషులు ఎవరో జీవకిరీటాన్ని ఎవరో. జీవకిరీటాన్ని ఇచ్చేది ఒకే ఒక ఆయన, ఆయన పరమాత్ముడు, పరమందు ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడిని గుర్తించాలి, ఆ దేవుడు స్థాపించిన సంఘాన్ని కూడా మనం గుర్తించాలి. ఏదైనా ఒకటి అనుకుంటే కుదరదు. అర్థమవుతుందా ప్రియులారా? ఇవన్నీ మనం దాటవలసిన పరిధులు జీవకిరీటాన్ని పొందుకోవడానికి అనేటువంటి సంగతిని మనం గుర్తించాలి. అలాగే మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. చూడండి, యోహాను సువార్త, బైబిల్ గ్రంథాలు తెరవాలని ఆశపడతా ఉన్నాను. యోహాను గారు సువార్త 11వ అధ్యాయం. ప్రియులారా, 11వ అధ్యాయంలో మనం ముగింపులోనికి వస్తూ ఉన్నాము. 11వ అధ్యాయము 25వ వచనము. 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుని. ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో మరోసారి చదివే ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు. ఎవరి యందట? యేసుక్రీస్తునందు. నాయందు అంటే యేసుక్రీస్తునందు. ఈ మాటలు మాట్లాడుతున్నది యేసు ప్రభువు వారు గనక, యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినా బ్రతుకును. బ్రతికినా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికని చనిపోడు అనేటువంటి మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియులారా, జనరల్గా మనం ఏమనుకుంటామనంటే, ఈ భూమి మీద ఈ బ్రతికే శాశ్వతం అని అనుకుని చాలామంది ప్రయాసపడుతున్నటువంటి వారు లేకపోలేదు. ఈ బ్రతుకు శాశ్వతం అనుకో. కానీ ఈ బ్రతుకు నిమిత్తమే, ఈ బ్రతుకు కోసమే దేవుని నమ్ముకుని, ఈ బ్రతుకు కోసమే దేవుని కార్యాలు చేసి, ఈ బ్రతుకు కోసమే మనం ప్రయాసపడుతుంటే అంతకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పి, ఈ బ్రతుకు కోసమే మన దేవుని నమ్ముకుంటే, ఈ బ్రతుకు కోసమే మనం దేవుని మందిరానికి వెళ్తే అంతకంటే ఈసుమాలోడు మరొకడు ఉండడు అని చెప్పేశాడు ఆయన. అక్కడ డైరెక్ట్గా ఒకసారి ఎందుకన్నా మంచిది చదువుకుంటే మంచిది. మొదటి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో 19 చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారుమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటున్నాయి. అంటే ఈ బ్రతుకు మాత్రమే, ఈ జీవితం కాలం మట్టుకే ఈ బ్రతుకు కోసమే మన మందిరానికి వచ్చి ఈ బ్రతుకు కోసమే అనుకుంటే, అసలు ఈ బ్రతుకు ఎంతకాలం? ఈ బ్రతుకు మనకి ఈ జీవితకాలం ఎంతకాలం అన్నది మనకి? కొంతకాలం. ఆవిరి అన్నాడు చూసారా? ఆవిరి. ఈ జీవితకాలం ఆవిరితో పోల్చాడు. ఈ బ్రతుకు నీటి మీద బుడగతో పోల్చాడు మనకి. ఈ బ్రతుకు గడ్డి పువ్వుతో పోల్చాడు. అర్థమవుతుందండి? అంటే ఈ బ్రతుకు ఈ భూమి మీద శాశ్వతం కాదనమాట. శాశ్వతం కాదు. మరి అసలైన బ్రతుకు ఒకటి ఉందా? అసలైన జీవితం ఒకటి ఉందా? ఉంది. అది ఎవరు అనుగ్రహిస్తే వచ్చేది? పరమాత్ముడు, జీవాధిపతి అనుగ్రహించే వచ్చేది. ఆ జీవితం శాశ్వతమైనది. ఆ జీవితం పొందుకోవడానికే మనం ఈ ప్రయాస, ఈ బ్రతుకు మీద 60-70 సంవత్సరాల బ్రతుకు, ఆ జీవితాన్ని పొందుకోవడానికి, ఆ జీవకిరీటాన్ని పొందుకోవడానికి ఈ ప్రయత్నం. అంటే చూడండి, మీరు గమనించారో లేదో, మనం ఈరోజు ఏ పాఠం నేర్చుకున్నాం? అందరూ గట్టిగా చెప్పండి ఒకసారి. జీవకిరీటము ఎవరికి?
ఫస్ట్ ఎవరికి కాదని మనకు అర్థమైపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. దేవుడు లేడు అన్న వాళ్ళకి జీవ కిరీటము కనీసం చూసే అవకాశం కూడా లేదు. వాళ్ళని పక్కకు దోచేసాం, వాళ్ళని దాటుకొని మనం వచ్చాం. రెండవ మెట్టు ఎవరికి అనంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారికి. నువ్వు నమ్మడం ప్రపంచంలో కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని నమ్మేవాళ్ళు. కానీ వాళ్ళందరికీ కాదు, నిజమైన దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి మాత్రమే జీవ కిరీటం. ఆ లిస్టులో మనం ఉన్నాం. ఆ విషయంలో సంతోషమే. ఆ మెట్టు కూడా అధిగమించి వచ్చాం. మూడోది, ఎన్నో వందల వేల సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలున్నా దేవుని వాక్యం వాటికి సపోర్ట్ చేయకపోతే అది నిజమైన సంఘం కాదని. నిజమైన సంఘం ఒకటి ఉంది, అది ప్రభు చేత కట్టబడింది, మనుషుల చేత అయితే కట్టబడింది కాదు. మనుషుల చేత కట్టబడింది ఏ సంఘమైనా, ఎంత పెద్ద సంఘమైనా, ఎన్ని వందల వేల మంది సంఘమైనా, ఆ మనిషి చచ్చిపోతే ఆ మనిషితో పాటు అది కుప్పకూలిపోతుంది. సావే లేని ఒక జీవాధిపతి ఉన్నాడు, ఆయనే పరమాత్ముడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన శిలువ రక్తంతో కట్టబడిన సంఘం ఉంటుంది. ఆ సంఘాన్ని నువ్వు గుర్తించి ఆ సంఘంలో చేర్చబడ్డానికి నువ్వు బాప్తిసం పొంది ఆ సంఘంలో చేర్చబడితే అప్పుడు నీవు జీవకిరీటం పొందుకోవడానికి అర్హుడు అనేటువంటి సంగతిని మనం వాక్యాన్ని నేర్చుకున్నాం. నాలుగో మెట్టు ఏంటనంటే, నాలుగో విషయం ఏమనంటే, జీవకిరీటాన్ని పొందుకోవాలని అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడనంటే, ప్రియులారా, ఈ జీవిత కాలం మట్టుకే ప్రభును నమ్ముకుంటే నీ భక్తి, నీ విశ్వాసం మీద అంత వ్యర్థమైపోయే అవకాశం. ఈ జీవిత కాలం మట్టుకే కాదు, అసలైనటువంటి జీవితం ఉందని నిరీక్షణ కలిగి ఆ జీవితాన్ని అనుగ్రహించే ప్రభు అయినటువంటి యేసు యందు విశ్వాసము ఉంచమన్నాడు. అదేనా చదువుకుందా ఇందాక యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని చదువుకున్నాం. ప్రియులారా చూడండి 25వ వచనం, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఎవరి యందట? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా మళ్ళా బ్రతుకుతాడు. బ్రతికిస్తాను నేను. నువ్వు చనిపోతావు, చనిపోతే చుట్టాలందరూ వస్తారు, బంధువులందరూ వస్తారు, ఊరోళ్ళందరూ వస్తారు, సంఘస్థులందరూ వస్తారు. ఆడు ఏడ్చే వాళ్ళని చూసి ఏలో కాసేపు ఏడుస్తారు. పాస్టర్ గారు వస్తారు, భక్తులు వస్తారు, సమాధి పెట్టిలో పెట్టేస్తారు, పూలు జల్లుకుంటా నిన్ను తీసుకుని వెళ్తారు, సమాధి చేసేస్తారు. అంతటితో అయిపోయింది నీ జీవితం. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచితే అంతటితో అయిపోలేదు నీ జీవితం. అసలైన జీవితం ఒకటి ఉంది, అప్పుడే ప్రారంభం అవుతుంది. అసలైన జీవితానికి నాంది అప్పుడే పలుకుతుంది. అసలైన శాశ్వతమైన జీవితానికి అక్కడే చనిపోయిన వెంటనే నీకు ప్రారంభమవుతుంది. అసలైన జీవితానికి ఆ జీవితాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేనే పునరుద్ధానమును జీవమును అన్నాడు. నేనే జీవమును, నేనే జీవం. నాకు మరణం ఎలాగైతే లేదో, నేను ఎలా అయితే నిత్యము బ్రతుకుతున్నానో అలాగా నాకులాగే నువ్వు బ్రతకాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నాలానే మరణం లేకుండా నిత్యము బ్రతకాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచాలి. వెరీ సింపుల్ కదండి ఇది. నా యందు విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినను, ఆ మాట చూడండి ఎంత బాగుందో. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికుండి విశ్వాసం ఉంచాలట. ఒకడు చచ్చిపోయిన తర్వాత చూద్దాం లేనటువంటి గుళ్ళో రమ్మంటుంటాను. ఎంత బతిమలాడే రారు, దేవుని నమ్ముకోరా, అది చేయరా, ఇది చేయరంటే నమ్మడు. కానీ బ్రతికుండి, ఆ మాట చూడండి 26వ వచనం, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి మీరు అండర్లైన్ చేసుకుని, ఎన్నటికి చనిపోవడం అని అంటే ఏం అనుగ్రహించబడుతుంది మరి ఆయనకి? ఎన్నటికి సావు నీ దరిదాపులకు రాదనంటే ఏమిస్తాడు నీకు? జీవకిరీటాన్ని ఇస్తాడు. నిత్యము ప్రభుతో బ్రతికే కిరీటాన్ని బహుమతిగా ఇస్తాడట. ఎప్పుడు విశ్వాసం ఉంచితే? చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంటాను గానా? చెప్పాలి, అందరూ చెప్పాలి ప్రియులారా. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంటాను గానా? బ్రతుకుంటాను కానీ చచ్చిపోయిన తర్వాత విశ్వాసం ఏముండదండి.
చచ్చిపోయిన తర్వాత నేను బాగా నమ్ముకుంటానండి, చచ్చిపోయిన తర్వాత అసలు గుడి మానండి అని అంటే, పాతాళ లోకంలో నన్ను నమ్మదగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు కీర్తన గ్రంథంలో. చచ్చిపోయినాడు పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రభా 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 అంటే సుఖం లేదు. ఇంకా అక్కడ పాపం ధనవంతుడు ఒకడు ఉన్నాడు చూసారా, ఆ స్టోరీ మనకు బాగా, ఆ ఉదాహరణ బాగా మనకి అలవాటు కాదు, మనకి బలాన్ని ఇస్తుంది. ధనవంతుడు చనిపోయిన తర్వాత దేవుళ్ళు ఆడుతున్నాడు అక్కడ, ప్రభా 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 అని. ఇక్కడ ఉన్నప్పుడు ప్రభువా లేడు, గుడి లేదు, ఏమీ లేదు. అక్కడ పోయిన తర్వాత పొలోమని గోజాడుతున్నాడు. అబ్రహాంతో చెప్పించాడు దేవుడు, ఒరే నువ్వు ఎంత గింజుకున్నా ఏం ఉపయోగం లేదురా అబ్బాయి, అయ్యా ఒక ఛాన్స్. అక్కడ మళ్ళీ రికమెండేషన్ అడుగుతున్నాడు. ఒక ఛాన్స్, నేను ఇంటికి వెళ్తే నా తోడబుట్టిన వాళ్ళు 5 ఉన్నారు, వాళ్ళు నా పాపతే గుడి బడి ఉండదు, ఇంకా వాళ్ళకి భక్తి అసలు ఉండదు. పైపచ్చి గుళ్ళేకి వెళ్ళే వాళ్ళు అందరూ ఈసి మాట్లాడుతూ పుల్లరిసి మాటలు మాట్లాడుతూ వాళ్ళని బాధ పెడతా ఉంటారు. కాబట్టి వాళ్ళకి వెళ్ళి చెప్తాను నేను, కిందకి వెళ్ళి తమ్ముళ్ళకో మాట చెప్పేవరే, పైన చాలా భయంకరంగా ఉందిరా, అక్కడ అగ్నిగుండం ఉంది, ఇప్పటికైనా మార్పు చెంది గుళ్ళోకి వెళ్ళండిరా, దేవుణ్ణి నమ్ముకోండిరా అని చెప్పేసి వస్తాను, ఒకసారి పంపిస్తారా అని అడిగితే, ఏం పప్పులు ఉడకమని చెప్పాడు, ఇలా అవకాశం లేదని చెప్పాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది చేసినా బ్రతికుంటనగానే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన. నిజమైనటువంటి దేవుని గుర్తించాము, నిజమైన సంఘాన్ని గుర్తించాము, ఓకే బాగానే ఉంది. కానీ ఇక్కడ విశ్వాసము ప్రభువునందు ఉంచాలి, అది ఇక్కడ పాయింట్. చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ అవిశ్వాసులుగా ఉంటున్నారు. అక్కడ బోల్టకు పడిపోతూ ఉంది మన పడవ, మన భక్తి పడవ అక్కడ బోల్తా పడిపోతూ ఉంది. పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకుంటలేదు, సగం సగం నమ్ముకుంటా ఉన్నారు. విశ్వాసము ప్రభు మీద పూర్తిగా లేకపోవటం వల్ల మన బండి ఏమవుతుంది, పడిపోతూ ఉంది. అందుకే విశ్వాసము ఉంచాలి అనే విషయానికి జ్ఞాపకం చేస్తా ఉంది. విశ్వాసం ఉంచాలి. అర్థమవుతుందా ప్రియులారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? ఆ జీవ కిరీటము ఎవరికి జీవ కిరీటం పొందడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి. వాటిని అన్నిటిని అధిగమిస్తేనే జీవ కిరీటాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం, కొన్ని మెట్లు మనం నేర్చుకున్నాం. ఈ పాఠం అవ్వలేదు కానీ దేవుని చిత్తమైతే 2వ భాగాన్ని వచ్చే వారం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవ కిరీటం ఎవరికి అనేటువంటి ఈ పాఠాంశాన్ని, ప్రధాన భాగాన్ని వచ్చే వారం జీవ కిరీటం పొందుకోవడానికి ఇంకా ఏమైనా అధిగమించవలసినవి, ఇంకా ఎక్కవలసినటువంటి మెట్లు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నేను ఏ మెట్టు మీద ఆగిపోయానో మనకు అర్థమైపోతుందండి. మనం ఒకసారి అలాగ ఇప్పుడు వరకు చెప్పుకునేటువంటి కొన్ని మెట్లు చెప్పుకున్నాం చూసారా, అసలు నేను ప్రారంభంలోనే ఆగిపోయానా, లేకపోతే ఏ మెట్టు దగ్గరనే ఆగిపోయానా? హేతువాదుల లిస్టులో ఉంటే ప్రారంభంలోనే బెడిసి కొట్టింది. లేదు ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చానా, లేకపోతే సంఘం దగ్గరికి వచ్చి ఆగిపోయానా, ప్రభు మీద విశ్వాసం విషయంలో ఆగిపోయాను. అసలు నా భక్తి జీవకిరీటాన్ని పొందుకోవడానికి నేను ఎక్కడ ఆగిపోయాను అనేటువంటిది ఇప్పుడు వరకు చెప్పుకునేటువంటి మాటలను బట్టి అలాగ ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది. ఏదైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము జీవకిరీటాన్ని పొందుకోవాలి, ప్రభుతో పోటు నిత్య జీవాన్ని, నిత్య ఆశీర్వాదాన్ని అందుకోవాలి. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను.